బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రంప్ యొక్క వ్యవహార శైలి ప్రపంచ దేశాలని కుదిపేస్తోంది. ప్రపంచ దేశాలని కొంత ఆందోళన గురి చేస్తోంది. ఏకంగా ట్రంప్ పనిగట్టుకొని మరి ఈ టారిఫ్ రేట్లను పెంచేసి అనవసరంగా అబాస్ పాలవుతున్నారు. ఇప్పటికే నేను చెప్పినట్టుగా జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వైట్ హౌస్కి వచ్చి ట్రంప్ని ఎదిరించి వెళ్ళడం చూసాం. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు కూడా ట్రంప్ని ఎదిరించాడు. ఆఖరికి వస్తే అటు ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ కూడా ట్రంప్ని ఎదిరించాడు. ఆ తర్వాత వరుస క్రమంలో రమాఫోసా, మోదీ, ఇప్పుడేకంగా బ్రెజిల్ వంతు వచ్చింది. బ్రెజిల్ కూడా ఆయన నిర్వర్తించినటువంటి టారిఫ్ రేట్స్ని పెంచడంతో నువ్వెంత అని లెక్కెంత అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ని ఒక రకంగా ఏకిపారేస్తోంది. బ్రెజిల్ పైన ఇప్పుడు అమెరికా బిగ్ బాంబ్ పేల్చింది. బ్రెజిల్ పైన భారీగా సుంకాలు విధించారు డొనాల్డ్ ట్రంప్. మరో 8 దేశాలపైన కూడా టారిఫ్ల ప్రకటనను ఆయన విడుదల చేశారు. 50% సుంకాలను విధిస్తున్నట్టుగా ట్రంప్ నోటీసులో పేర్కొన్నారు. అయితే అల్జీరియా, ఇరాక్, లిబియా మరియు శ్రీలంకల పైన 30%, బ్రునై, మోల్దోవా పైన 25%, ఫిలిప్పైన్స్ పైన సుమారుగా 20% సుంకాలు విధించడంతో పాటుగా ఈ సుంకాల పరిధిని మరొక 12 దేశాలకు విస్తరించాడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ నిర్ణయాన్ని అటు బ్రెజిల్ చాలా తీవ్రంగా ఖండించింది. తమ దేశ వ్యవహారాల్లో అమెరికా జోక్యాన్ని సహించబోమని చెప్పి చాలా స్పష్టంగా బ్రెజిల్ చెప్పుకొచ్చింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో ఈ ప్రకటన విడుదల చేశాడు. ఒకసారి పరస్పరంగా ఒకరిపై ఒకరు ఎటువంటి కామెంట్స్ చేసుకున్నారో ఆ ట్వీట్ ద్వారా, ఎక్స్ ద్వారా మనం చూద్దాం. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ కౌంటర్ ఇక్కడ చూడండి. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నాడు. న్యూ మీడియా పోస్ట్ ఫ్రమ్ డొనాల్డ్ జే ట్రంప్, అది 9th July 2017 ఆ టైంలో ఆయన ఏం చెప్తున్నాడు అకార్డింగ్ టు దిస్ అంటే బ్రెజిల్తో పాటుగా ఇతరాతర దేశాలపైన ఎటువంటి సుంకాలు విధిస్తున్నాడు దానిపైన ఆయన స్పష్టమైనటువంటి ఒక మీడియా ప్రకటన విడుదల చేశాడు. సో ఇప్పటికే ఈయన బారిన పడిపోయి ఈయన టారిఫ్ రేట్లు పెంచడం వల్ల 21 దేశాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. సో జూలై 7న 14 దేశాలకి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. దాంట్లో 25 నుంచి 40% వరకు కూడా టారిఫ్ రేట్లను పెంచుతూ ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నట్టు చెప్పుకొచ్చాడు. దాంట్లో జూలై 9న మరొక 6 దేశాలకు అంటే 20 దేశాలకి ఈ 2-3 రోజుల్లోనే 21 దేశాలకి ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. దాంట్లో బ్రెజిల్, ఫిలిప్పైన్స్, బ్రునై, మోల్దోవా, అల్జీరియా, ఇరాక్, లిబియా అండ్ శ్రీలంక దేశాలు ఉన్నాయి. సో ప్రస్తుతానికి 50%. దీస్ యాక్షన్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ బ్రాడర్ రెసిప్రోకల్ టారిఫ్స్ క్యాంపెయిన్ టార్గెట్ ఓవర్ 80 కంట్రీస్. 80 దేశాల టార్గెట్గా ఆయన ఈ రకమైన టారిఫ్లను పెంచుతూ 20 నుంచి 50%గా పెంచాలని ఒక ఆలోచనలో ఉన్నాడట. So the initial round of letters targeted 14 nations: Japan, South Korea, Myanmar, Laos, Bangladesh, Indonesia, Thailand, South Africa, Cambodia, Kazakhstan, Serbia, Bosnia అండ్ ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. సో మొత్తం మీద 21 దేశాలపైన ప్రభావం చూపించే విధంగా ఆయన ఈ ప్రకటన విడుదల చేశాడట. సో దీని ప్రభావం చాలా పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలని కుదిపేసే విధంగా ఉంది. సో ప్రస్తుతం బ్రెజిల్ని టార్గెట్ చేస్తూ ఈయన ఒక మీడియా ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో ఇంతకీ బ్రెజిల్ ఏం చెప్తుందో చూద్దాం. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసోవా ఆయన ట్వీట్ కూడా చూద్దాం. ఒకసారి ట్వీట్ ప్లే చేయండి. సో ఆ ట్వీట్ పరంగా మీరు చూస్తే డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ క్వశ్చన్ చేసినట్టుగా ఉంది. నువ్వెంత, నీ లెక్కెంత, అనవసరంగా మారగరని జోక్యం పనికిరాదు. జుడిషియల్ ప్రొసీడింగ్స్ అగేన్స్ట్ ద రెస్పాన్సిబుల్ for planning its scope detached to fall exclusively in Brazil freedom of expression in light of the public statement made by US President Donald Trump on social media on the afternoon Wednesday. It is important to highlight the following. Brazil is a sovereign nation with independent institutions and will not accept from the judicial proceedings. అంటే మీరెవరో మా దాంట్లో జోక్యం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది తగ్గదన్నట్టుగానే చాలా క్లియర్గా లులు తన ట్వీట్లో మెన్షన్ చేశారు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, Brazilian society rejects hateful content, racism, child pornography, scams, fraud and speechless against human rights and democratic freedom. In Brazil, freedom of expression must be confused with aggregation or violent practices. All companies, whether domestic or foreign, must comply with the Brazilian law in order to operate within the territory. సో ఏదేమైనా కూడా డొనాల్డ్ ట్రంప్కి మరోసారి చెంప చెల్లుమనిపించే విధంగా బ్రెజిల్ అధ్యక్షుడు లులు సమాధానం ఇచ్చాడు. గతంలో కూడా రమాఫోసా సౌత్ ఆఫ్రికా, అటు జెలెన్స్కీ, సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వీళ్ళందరూ కూడా ఏదో ఒక రూపాన డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలిని తప్పుపడుతూ ఆయన క్వశ్చన్ చేస్తూ నువ్వెంత, నీ లెక్కెంత అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి నా కొలీగ్ సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఏంటి లులు ట్వీట్ని ఎలా చూడాలి? డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇంతలా టారిఫ్ను పెంచేసుకుంటూ ఉన్నాడు అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి లోటు బడ్జెట్ని కొంత డెఫినెట్గా ఫైనాన్షియల్ డిఫిషియన్సీ అయితే ఉంది అమెరికాలో. సో అది ఒక అగ్రరాజ్యమైనప్పటికీ అందరినీ కొంత చెక్కు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నప్పటికీ దెర్ ఇస్ ఎ డెఫిషియన్సీ ఇన్ ఫైనాన్షియల్ సిస్టమ్. సో ఈ రకంగా టారిఫ్ని పెంచేయడం వల్ల ట్రేడ్ విషయంలో
ఆ దౌత్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం కూడా ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఎలా చూడాలి, దానికి లులు ట్వీట్ ఏంటి? మరి ముఖ్యంగా బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డి సిల్వా చేస్తున్న ట్వీట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఏమంటున్నారంటే ఇక్కడ పబ్లిక్ స్టేట్మెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పబ్లిక్ స్టేట్మెంట్, సోషల్ మీడియా ద్వారా ఇచ్చిన స్టేట్మెంట్ అంశానికి సంబంధించి ఆయన హైలైట్ చేస్తూ ప్రస్తావించిన అంశం ఏంటంటే, మాది ప్రజాస్వామ్య దేశం, మా ప్రజాస్వామ్య దేశంలో మా నిర్ణయాలన్నీ స్వతంత్రంగా ఉంటాయి. అండ్ ఈ కైండ్ ఆఫ్ టూత్ లెగ్ అంటే ఒకరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయించే ఆ సిచ్యువేషన్, ఆ ప్రభావాన్ని మేము ఎన్ని విధాలుగా ఉన్నా సరే, ఏ ప్రకారంగా ఉన్నా సరే మీరు సహించమంటూ చెప్పుకొచ్చాడు. దాంతోపాటు జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్, మరి ముఖ్యంగా ఇటు జ్యుడిషియన్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే బ్రెజిల్ కి సంబంధించిన ఇష్యూస్ లో ఒక విధంగా చెప్పాలంటే బ్రెజిల్ విషయాల్లో చేయి పెట్టినా తల తుడిచినా ఒప్పుకోను అన్నట్టుగా, అంటే 30% సుంకం కావచ్చు, 10% సుంకం కావచ్చు. మరి ముఖ్యంగా బ్రెజిల్ కదా ఆ రోజు ఆ స్టేట్మెంట్ చేసింది బ్రిక్స్ వేదికగా, బ్రిక్స్ వేదికగా, అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, అఫ్కోర్స్ ఆ తర్వాత మిగిలిన దేశాలు కూడా యాడ్ అయ్యాయి. బట్ ప్రధానంగా 5 దేశాలు. ఈ 5 దేశాల్లోని ఎక్సెప్ట్ భారత్, ఎక్సెప్ట్ ఇండియా మినహా మిగిలిన 4 దేశాలు కూడా కాస్త కూస్తో ట్రంప్ వ్యతిరేకంగానే ఉన్నాయి. ట్రంప్ వ్యతిరేకంగా ఉన్న మాట పక్కన పెడితే సౌత్ ఆఫ్రికాకి ఇచ్చిన ట్రీట్మెంట్ గురించి మనం చూసాం. సో బ్రెజిల్ అధ్యక్షుడి మీద ఎందుకు ఎంత కోపం అంటే, గతంలో కూడా డాలర్ ఆధిపత్యానికి చెక్ పేరు పెట్టేలా డాలర్ కి ప్రత్యామ్నాయ కరెన్సీ ఉండాలి అనే ప్రతిపాదన తీసుకొచ్చింది కూడా గతంలో బ్రెజిల్. ఆ తర్వాత ప్రస్తుతం కూడా బ్రెజిల్లో జరిగిన ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో బ్రెజిలే ఆ చివరాఖరి రోజున చివరి మాటలు అంటూ ఉన్నాయి కదా, చివరి మాటల్లో ప్రస్తావించిన సందర్భంలో కూడా ఇదే అంశాన్ని, అంటే బ్రెజిల్ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. అంటే మేము కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎవరి ఏకచక్రాధిపత్యం చెల్లదు, నేనే రాజుని, నేనే ఈ ప్రపంచానికి రాజుని అనేలా కాదు. ప్రపంచం మారింది. ప్రపంచంలో ప్రతి దేశం తనకు తన సార్వభౌమాధికారాన్ని, ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉంది. తమకు స్వతంత్రంగా ఇండిపెండెంట్ గా నిర్ణయాలు తీసుకునేంత స్వేచ్ఛ, హక్కులు వాళ్ళకు ఉన్నాయని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చాడు. సో ఇది ట్రంప్ ని ఆగ్రహం కలిగించింది. వెంటనే 10% సుంకం అన్నాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఈరోజు 30%, మరి ముఖ్యంగా శ్రీలంకతో సహా 30% సుంకాలు, అఫ్కోర్స్ బ్రిక్స్ కి సంబంధించిన కొన్ని దేశాల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తర్వాత ట్రంప్ సుంకాలకు వెళ్ళాడు. అయితే ఏమంటున్నారంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, బ్రెజిలియన్ సోషల్ రిజెక్ట్స్ హేట్ఫుల్ కాంటెంట్ అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా ఏమంటారంటే రేసిజం కావచ్చు, దాంతో పాటు ఇలా అనేక అంశాల మీద ముందుకు వెళ్తోంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని హైలైట్ చేశాడు. హ్యూమన్ రైట్స్ కావచ్చు, డెమోక్రటిక్ ఫ్రీడమ్ విషయంలో కావచ్చు, బ్రెజిల్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఉంది. మరి ముఖ్యంగా వీటిని బ్రెజిల్లో సోషల్ సొసైటీ రిజెక్ట్స్ కొన్ని అంశాలని, అట్ ద సేమ్ టైం హ్యూమన్ రైట్స్ విషయంలో ఆటంకం పెట్టిన, డెమోక్రటిక్ అంటే ప్రజాస్వామ్య పరంగా ప్రజాస్వామ్య స్వేచ్ఛ విషయంలో ఆటంకం కలిగిన వాటిని ఊరుకోము, వాటిని మేము ఎప్పుడు ఖండిస్తూ ఉంటామంటూ చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలోని ఇటువంటి విషయాలు కరెక్ట్ కాదు. ఒకవేళ ట్రంప్ కనుక ఆ ట్రేడ్ డెఫిసిట్ ఉంటే కనుక కమర్షియల్ రిలేషన్షిప్ బ్రెజిల్ తో ఇనాక్యురేట్ గా ఉన్న సందర్భంలో ముందుగా స్ట్రాటజిక్ గా ముందుకు వెళ్ళాలి అంతేకాని ఇది కరెక్ట్ కాదు. మరి ముఖ్యంగా సర్ప్లస్ $410 బిలియన్ గూడ్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు జరుగుతున్నాయి బ్రెజిల్ గత 15 ఏళ్లుగా అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. సో ఈ నేపథ్యంలో ఇది అమెరికాకి ఇబ్బంది అవుతుంది తప్ప ఇది బ్రెజిల్ కి ఏమాత్రం ఇబ్బంది కాదు అనేలా చెప్పుకొచ్చిన సందర్భం లూలా డా సిల్వా. దాంతోపాటు ఇంకా ఏమన్నారంటే యూనిలేటరల్ టారిఫ్ ఇంక్రీజ్ విల్ బి అడ్రెస్డ్ ఇన్ అకార్డింగ్స్ విత్ బ్రెజిల్స్ ఎకానమిక్ రెసిప్రోసిటీ లా. ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ కింద చెప్పుకోవాలి. బ్రెజిల్ వెంటనే తన నిర్ణయాన్ని చెప్పలేదు. వెంటనే మేము ఈ యాక్షన్ లోకి దిగిపోతాము, లేకపోతే ఈ యాక్షన్ ఉంటుందో, లేకపోతే ట్రంప్ 30% వేశాడు కదా అని చెప్పి 50% వేసేస్తాము, ఇది చెప్పలేదు. ఆలోచించుకొని ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మేము పరిశీలించి మేము ముందే చెప్పాం, అది ప్రజాస్వామ్యం, అది సార్వభౌమాధికారం కలిగిన దేశం కాబట్టి ప్రజాస్వామ్యంలో చర్చించి అందరితో చర్చించిన తర్వాత ఆ తర్వాత యూనిలేటరల్ టారిఫ్ ఇంక్రీజెస్ అనే అంశాన్ని మేము పరిశీలిస్తాం. తద్వారా బ్రెజిల్స్ ఎకానమిక్ రెసిప్రోసిటీ లా తదనుగుణంగా మేము ముందుకు వెళ్తా ఉంటూ చెప్పుకొచ్చిన సందర్భం. ఎండింగ్ లోనే మళ్ళీ చెప్పుకొచ్చాడు, sovereignty, respect the unwavering defense of the interests of the Brazilian people and the value that guide our relationship with the world అంటూ కూడా. సో ఇక్కడ ప్రజాస్వామ్యం కావచ్చు, సార్వభౌమాధికారం కావచ్చు, ఇదే బ్రెజిల్ కి ఉన్న హార్డ్
ఆస్పెక్ట్ దాన్ని మేము ఇప్పుడు కాపాడుకుంటూ ప్రపంచంతో ముందుకు వెళ్ళేందుకు ఇన్ఫాక్ట్ బ్రెజిలియన్స్ ని కావచ్చు, లేకపోతే వాళ్ళ వాల్యూస్ విషయంలో గైడ్ చేసే విషయంలో కావచ్చు, రిలేషన్షిప్ ప్రపంచ దేశాలతో రైట్ సచిన్. సో బ్రెజిల్ పైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ రేట్స్ ని పెంచడం పైన బ్రెజిల్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. కేవలం బ్రెజిల్ అనే కాదు, సుమారుగా 14 దేశాల పైన. కానీ బ్రెజిల్ పైన ఎందుకు ప్రత్యేకంగా ఆయన ఈ రకంగా వ్యవహరిస్తున్నారనేది మాత్రం ఒక వర్షంగా అటు బ్రెజిల్ వైపు నుంచి నిలబడుతుంది. ఏదేమైనా కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి, టారిఫ్ రేట్ల పెంపు అనేది ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఆయా దేశాలు మొత్తం కూడా ట్రంప్ యొక్క వ్యవహార శైలిని పసిగడుతున్నాయి. ట్రంప్ వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు వారంతా కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ట్రంప్ వ్యవహార శైలి పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.